నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రోజా, నీ కళ్ళు చల్లబడ్డాయా? నాయుడు గారి మనుషులు నన్ను ఏకేస్తున్నారు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మీరు తమ్నెయిల్లో కూడా చూసినట్లయితే వైసీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజాని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నట్టు రోజా నీ కళ్ళు చల్లబడ్డాయా అని అడుగుతున్నట్టు పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే దీనికన్నా ముందు నేను మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఈ వీడియో చేయడానికన్నా ముందు నాకు తెలిసిన వాళ్ళని అడిగితే భగవద్గీత ఎన్ని అధ్యాయాలు ఉంటుంది, ఎన్ని పేజీల్లో ఉంటుంది భగవద్గీత, అలాగే ఎన్ని శ్లోకాలు ఉంటాయి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 18 అధ్యాయాలు ఉంటుంది భగవద్గీత. అలాగే సుమారుగా 700 శ్లోకాలు ఉంటాయి. 900 పేజీలకు పైచిలుకుగా ఉంటుంది భగవద్గీత పుస్తకం అని చెప్పారు. సో ఈ భగవద్గీతని కూడా గీతా ప్రెస్, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది ప్రామాణికంగా తీసుకుంటారు ఎవరైనా సరే. గీతా ప్రెస్ భగవద్గీత అనంటే నమ్మదగింది అని చెప్పారు. అయితే వైసీపీ వాళ్ళు ముద్రించిన భగవద్గీతలో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఏంటి అనేది మీరు ఊహించగలరా? సో నేనే చెప్తాను, మీరు ఊహించొద్దు. 16 పేజీల్లో 18 అధ్యాయాల్లో ఉండాల్సిన భగవద్గీతని, 700 శ్లోకాలు ఉండాల్సిన భగవద్గీతని, 900 పేజీల పుస్తకం ఉండాల్సిన భగవద్గీతని 16 పేజీల్లో ముద్రించారట వైసీపీ వాళ్ళు. సో ఈ విషయాన్ని బిఆర్ నాయుడు, ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా ముఖంగా చెప్పారు. 50 కోట్లు పెట్టి భగవద్గీతల్ని ముద్రించారు. 32 లక్షలకు పైగా ప్రతులు ఇంకా గోడౌన్లోనే పడి మూలుగుతున్నాయి. అసలు ఆ భగవద్గీతను చూస్తే ఎవరైనా మొఖం మీద ఓస్తారు అని చెప్పేసి ఆయన అన్నాడు. అది భగవద్గీతేనా, దాంట్లో ఏమీ లేదు, చెత్త అని అన్నారు. అయితే దాన్ని వైసీపీ వాళ్ళు ఎలా టర్న్ చేయాలని చూశారంటే బిఆర్ నాయుడు భగవద్గీతని అవమానించాడు అనేలాగా దాన్ని టర్న్ చేయాలని చూశారు. దాన్ని ఉపయోగించుకోవాలి, ఆ మాటల్ని ఉపయోగించుకోవాలని చూశారు. కానీ ఆయన అన్నది దేన్ని? వైసీపీ వాళ్ళు ముద్రించిన ఆ 16 పేజీల భగవద్గీతని. నిజంగా 16 పేజీల భగవద్గీత అని అంటే అది సినిమా హాలు బయట దొరికే పాటల పుస్తకమా, లేకపోతే భగవద్గీత అనుకున్నారా? నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎప్పుడైతే రోజా బిఆర్ నాయుడిని ఉద్దేశించి భగవద్గీతని బిఆర్ నాయుడు అవమానించాడు, ఆయన మూతి మీద పటా 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 కొట్టాలి అని చెప్పేసి ఆవిడ మాట్లాడిందో అప్పుడే ఈ 16 పేజీల భగవద్గీతని బయటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు కూడా వైసీపీ వాళ్ళు భగవద్గీతని ముద్రించారు, ఒక 50 కోట్లు ఖర్చు చేశారు, కొన్ని లక్షల భగవద్గీతల్ని వాళ్ళు ముద్రించి రెడీగా పెట్టారు పంచడానికి అనుకుంటే నిజంగానే 18 అధ్యాయాల భగవద్గీతని వాళ్ళు ముద్రించారు కామన 50 కోట్లు అందుకే కష్టపడి ఖర్చు పెట్టుంటారని చెప్పేసి అంతా అనుకున్నారు. నిజంగా రోజా గనక బిఆర్ నాయుడుని అలా తిట్టి ఉండకపోతే, ఆవిడ యాక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, ఆవిడ తెలుగు సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు కదా, కానీ తమిళ సినిమాలే ఎక్కువగా చేస్తారు తెలుగు సినిమాల కన్నా. సో తమిళంలో డ్రామా ఎక్కువ ఉంటుంది. పావల యాక్షన్కి ముప్పావల డ్రామా చేయాలి, పావల రెమ్యునరేషన్కి ముప్పావల డ్రామా చేయాలి. ఆ ముప్పావల డ్రామాని ఆవిడ పాలిటిక్స్లో కూడా చూపిస్తున్నట్టున్నారు. మామూలుగా ప్రెస్ మీట్ పెట్టమ్మా, నువ్వు అసలు ఈ మధ్య కనిపించడం లేదు కదా అని చెప్పి వైసీపీ అధిష్టానం ఆజ్ఞాపించి ఉంటుంది. సో ఈవిడ మొన్న వచ్చేసి బిఆర్ నాయుడుని ఉద్దేశిస్తూ తిడుతూ ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అవ్వటమే కాకుండా వైసీపీకే తిరిగి బూమరాంగ్ అయింది. వాళ్ళంతా కూడా అప్పట్లో 50 కోట్లు ఖర్చు పెట్టి ముద్రించిన భగవద్గీత ఇది, వాళ్ళంతా 50 కోట్లని కూడా దోచేశారు, ఇది కూడా ఒక పెద్ద స్కామే అని చెప్పేసి బయట పెట్టినట్టుగా పరిస్థితి మారింది. సో రోజా ఏమనుకుంటుందంటే, తన గురించి రోజా ఏమనుకుంటారంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి కూడా ఒక కంచెలాగా ఉన్నాను, వైసీపీ మీద ఎవరైనా సరే టచ్ చేయాలని చూసినా, వైసీపీ మీద ఏదైనా ఆరోపణలు చేయాలని చూసినా ముళ్ళ కంచెలాగా వాళ్ళ మీద పడిపోతాను నేను, అసలు మొత్తం కూడా వైసీపీని ప్రొటెక్ట్ చేసేది నేనే అనుకుంటుంది ఆవిడ. కానీ అసలు వైసీపీకి డ్యామేజే రోజా అన్న విషయం ఆవిడకి తెలియట్లేదు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా. ఈ విషయంలో కనుక ప్రత్యక్షంగా ఈ విషయంలో బిఆర్ నాయుడిని ఇరికిద్దామని చెప్పేసి రోజా ట్రై చేసి భగవద్గీతని బిఆర్ నాయుడు అవమానించాడు, భగవద్గీతలో ఏమీ లేదు, చెత్త ఉంది అని చెప్పేసి ఆయన అన్నాడు అని ఆయన్ని కొట్టాలి, నాకు కనిపిస్తే మూతి మీద కొడతాను అని చెప్పేసి రోజా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైసీపీకే ఎదురొచ్చి తగులుతున్నాయి. అసలు ఇలాంటి భగవద్గీతను మేము ఇంతవరకు చూడలేదు, 16 పేజీలో భగవద్గీత ఏంటయ్యా బాబు అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కిరణ్ రాయల్ నిన్న తీసుకొచ్చి ఈ భగవద్గీతల్ని, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దొరుకుతాయి ఈ భగవద్గీత
ప్రతులు వైసీపీ టైంలో 5 భాషల్లో ముద్రించారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, 5 భాషల్లో ముద్రించారు ఈ భగవద్గీతల్ని. సో ఈ భగవద్గీత ప్రతుల్ని ఆయన తిరుపతి కొండ మీదకి వెళ్ళి తెచ్చినట్టున్నారు. తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఇవే వాళ్ళు ముద్రించిన భగవద్గీతలు, 16 పేజీల్లో ఉన్నాయి భగవద్గీతలు. వాటిల్లో కూడా మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు అని చెప్పేసి కొన్ని మాటలు ఉన్నాయని చెప్పేసి కూడా రాశారట. సో అయితే నేనైతే చదవలేదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఆ 16 పేజీల భగవద్గీత పుస్తకం కనుక ఉంటే దాంట్లో మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు అనే మాటలు కూడా ఏమైనా ఉన్నాయేమో. క్షమించండి, మాట్లాడుతూనే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు అని ఎక్కడుంటుంది స్వామి అని చెప్పేసి నాకు వచ్చిన ఆలోచనకే నవ్వు వస్తుంది. సో మీరు ఎవరైనా చూసుంటే కనుక ఆ భగవద్గీత అంటే పుస్తకం 16 పేజీల భగవద్గీత పుస్తకం మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కనుక కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.